హాయ్. నా పేరు భార్గవరెడ్డి. నేను గత 14 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. అయితే చాలామంది నా జీవితం అయిపోయింది, నేను ఇంకేం సాధించలేను, నాకొక్కడికే కష్టాలున్నాయి అని బాధపడే వారికి ఈ వీడియో ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఇది ఏదో కల్పిత కథ కాదు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక నిజమైన కథ. కాస్త ఈ వీడియో లెంతీగా ఉంటుంది, దయచేసి చివరి వరకు చూడండి. ఇక కథలోకి వెళ్తే, తమిళనాడులోని కృష్ణగిరి అనే డిస్టిక్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక విలేజ్లో విశ్వనాథన్ అనే ఒక చిన్న కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో విశ్వనాథన్ గారి భార్య భవానీ గారు, అదేవిధంగా కొడుకు కార్తికేయన్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు, కూతురు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంటుంది. వీరిది ఎంతో హ్యాపీ ఫ్యామిలీ. వీరికున్న 1 ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుంటారు. తండ్రి ఏంటంటే వ్యవసాయంతో పాటు మామిడి తోపుల వ్యాపారం చేస్తుంటాడు. ఈ మామిడి తోపుల వ్యాపారం అంటే ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయినటువంటి ఈ చిత్తూరు జిల్లాల్లో ఉన్న రైతుల దగ్గర మామిడి తోపుల్ని లీజుకు తీసుకునే వ్యాపారం అన్నమాట. అయితే ఈ విశ్వనాథన్ గారు ఎంతో నిజాయితీపరుడు. కొన్ని సంవత్సరాలుగా ఈయన ఈ వ్యాపారం చేస్తుంటారు. ఎలాంటి సమస్య లేదు, చాలా జీవితం సాఫీగా వెళ్తుంటుంది. ఈ విశ్వనాథన్ గారికి చెన్నైలో ఒక స్నేహితుడు ఉంటాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే వీళ్ళిద్దరూ చిన్నప్పటి స్నేహితులు. ఆ చెన్నైలో ఉన్నటువంటి ఈయన స్నేహితుడు ఈయన దగ్గరికి వచ్చి చెప్తాడు. అదేంటంటే, విశ్వనాథన్, నీ దగ్గర వ్యాపారం ఎలా చేయాలన్న నాలెడ్జ్ ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, కాబట్టి నేను డబ్బుని ఇన్వెస్ట్ చేస్తాను, మన ఇద్దరం కలిసి ఈ వ్యాపారం చేద్దాము అని విశ్వనాథన్ గారిని ఒప్పిస్తారు. సరే అనుకున్నట్టుగానే విశ్వనాథన్ గారు ఒప్పుకుంటారు. తన స్నేహితుడు కాస్త టోకెన్ అడ్వాన్స్గా కొంత డబ్బు ఇస్తాడు. ఈ విశ్వనాథన్ గారు తనకున్న పరిచయాలతో ఆ రైతుల దగ్గర కాస్త టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి కొన్ని లక్షల విలువయ్యే మామిడి తోపుల్ని వీళ్ళు తీసుకుంటారు. అయితే రోజులు గడుస్తుంటాయి. సో వీళ్ళు రైతులకు డబ్బిచ్చే సమయం వస్తుంది. సో ఈ విశ్వనాథన్ గారేమో తన స్నేహితుడిని అడుగుతారు. తన స్నేహితుడేమో, నేను చెన్నైలో ఒక ల్యాండ్ని సేల్ చేశాను, అది అయిపోగానే నేను డబ్బిస్తాను అని చెప్తారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. ఇటువైపు ఆయనకు రైతుల దగ్గర నుండి ప్రెజర్ వస్తుంటుంది. అయితే అనుకోకుండా ఈ విశ్వనాథన్ గారి ఫ్రెండ్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే ఇట్లా కంటిన్యూగా కొన్ని రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో ఈ విశ్వనాథన్ గారు చెన్నైలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే తన ఫ్రెండ్ ఇల్లు తాళం వేసి ఉంటుంది. సో చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, అతను ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు అని. సరే ఇక ఏం చేయడానికి లేదు. సో ఆ విశ్వనాథన్ గారు వచ్చి రైతులకందరికీ చెప్తాడు, ఇలా మీ దగ్గర నుంచి నేను తోపులు తీసుకున్నాను, కానీ నా పరిస్థితి ఇలా ఉంది, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. అదేంటంటే, మామిడికాయలు కోచిన ఆ రోజే మీరు నాతో పాటు మండీకి రండి, అక్కడే మీ కాయలను అమ్మి మీకు ఇవ్వాల్సిన డబ్బు మీకు ఇచ్చేస్తాను అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అనుకున్నట్లుగానే టైం వస్తుంది. ఈయన దురదృష్టం ఏంటంటే, ఆ సంవత్సరం మామిడికాయల రేటు చాలా తక్కువ ఉంటుంది. సో లక్షల్లో కన్నా తోపుల్లో ఈయనకి వేలల్లో డబ్బు వస్తుంది. సరే కొంతమందికి డబ్బు ఇస్తాడు. మిగిలిన కొంతమంది ఆయనకి ఇబ్బంది పెడుతుంటే ఊర్లో ఉన్న 1 ఎకరం పొలాన్ని అమ్మేసి కొంతమంది రైతులకు డబ్బిస్తాడు. ఈ విషయం తెలిసిన మిగిలిన రైతులు వెళ్ళి ఈ విశ్వనాథన్ గారిని ఇబ్బంది పెడుతుంటారు. సో ఇదంతా చూస్తున్న కొడుకుకి ఏమనిపిస్తుందంటే, సరే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంటాడు, నేను డ్రాప్అవుట్ అయ్యి నేను జాబ్ చేయాలనుకుంటాడు. కానీ డ్రాప్అవుట్ అయ్యి జాబ్ చేసిన అతనికి వచ్చే 15,000 20,000లో తన తండ్రి అప్పులు తీర్చలేడు కదా, దాదాపు 16-17 లక్షలు అప్పు ఉంటుంది. సో ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కొడుకుంటాడు. అయితే కొడుకుకు తెలుస్తుంది, తండ్రి చాలా కాలంగా ఒక ఎల్ఐసి పాలసీ కడుతున్నాడు అని తెలిసి తండ్రితో చెప్తాడు, దాని నుంచి లోన్ తీసి నాకు ఇవ్వు, ఏదో విధంగా మనము ఈ అప్పులను తీర్చుతాము అని. సరే కొడుకు అడిగాడు. ఒక్కగానొక సేవింగు ఆ ఎల్ఐసి పైన లోన్ తీసుకుంటే 1,40,000 రూపాయలు వస్తుంది. ఆ డబ్బుని కొడుకు చేతిలో పెడతాడు. నిజం చెప్పాలంటే కొడుకు కూడా ఏం ఐడియా లేదు ఏం చేయాలి అని. సరే ఈ కొడుకు కూడా, ఈ కార్తికేయన్ కూడా 2 స్నేహితులు ఉంటారు.
వాళ్ళిద్దరు కూడా చెన్నైలో చదువుకుంటుంటారు. సో వారికి ఈయన స్టోరీ మొత్తం చెప్తాడు. చెప్తే ఒక స్నేహితుడు ఏం చెప్తాడంటే, షార్ట్ టర్మ్‌లో నువ్వు డబ్బులు సంపాదించాలంటే, తొందరగా నీ కష్టాలు తీరాలంటే నువ్వు ఒక పని చెయి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్‌లో ఈ డబ్బుని పెట్టు. 40 రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరిపోయి నువ్వు ఒక లక్షాధికారి అవుతావు అని చెప్తాడు. ఈ కార్తికేయన్‌కి ఏమి నచ్చదు. ఇంకొక ఫ్రెండ్ ఏమంటాడంటే, ఒక 6 మంత్స్, 1 ఇయర్ నీది కాదనుకొని ఈ డబ్బుని షేర్ మార్కెట్‌లో పెట్టు. నీ అప్పులు తీర్చడానికి కావాల్సినంత డబ్బు వస్తుందని చెప్తాడు. ఆ ఐడియా కూడా ఇతనికి నచ్చదు. ఇలా తెలిసిన ప్రతి ఒక్కరిని ఈ కార్తికేయన్ అడుగుతుంటాడు, సలహా అడుగుతుంటాడు. అయితే అదే ఊరికి చెందిన ఒక వ్యక్తి బెంగుళూరులో ఒక ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా వర్క్ చేస్తుంటాడు. అతనికి ఈ స్టోరీ మొత్తం చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, సరే నీ దగ్గరున్న 1,40,000 తీసుకొని బెంగుళూరు రా. ఒక సెకండ్ హ్యాండ్‌లో నీకు ఒక 4 వీలర్ తీసిస్తాను ఈఎంఐలో. సో నువ్వు కాస్త కష్టపడితే 2-3 సంవత్సరాల్లో నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్తాడు. అయితే ఏంటంటే ఈ కార్తికేయన్‌కి డ్రైవింగ్ రాదు. సో ఒక 1 మంత్ టైం అడిగి అదే ఊర్లో ఒక రైతు దగ్గర ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ డ్రైవర్తో పాటు వెళ్ళి ఇతను డ్రైవింగ్ నేర్చుకుంటాడు. నేర్చుకుని మొత్తానికి తన దగ్గర ఉన్న 1,40,000 తీసుకొని బెంగుళూరుకి వెళ్తాడు. వెళ్తే ఆ చెప్పిన వ్యక్తి చెప్పినట్టుగానే ఇతనికి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసిచ్చి, అదేవిధంగా తన ట్రావెల్స్‌తో ఓలో, ఊబర్‌తో టైఅప్ చేసిస్తాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న కార్తికేయన్ పగలనక రాత్రనక కష్టపడి ఫస్ట్ మంత్లో 1,30,000 రూపాయలని సంపాదిస్తాడు. సంపాదించి తండ్రికి చెప్తాడు, నాన్న నేను ప్రతి నెల నీకు 50,000 రూపాయలు నీకు ఇస్తాను. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు ఫస్ట్ ఈ అమౌంట్ ఇస్తూ వచ్చేసే, మనం స్లోగా అప్పులు తీర్చేద్దాము అని ప్రతి నెల 50,000 ఇస్తానని చెప్తాడు. ఇక్కడ మీకు కానీ నాకు కానీ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఇతనికి వస్తుంది 1,30,000 అయితే మరి 50,000 ఎందుకు ఇస్తున్నాడు అని. అదేంటంటే ఇతను గత నెల రోజులుగా బెంగుళూరు మొత్తం తిరుగుతున్నాడు కదా. అంటే ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఇక్కడ అక్కడ డ్రాప్ చేస్తున్నాడు. ఈ బెంగుళూరు అంతా తిరిగిన తర్వాత ఇతనికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే నా కష్టాలు తీరాలంటే నా దగ్గర ఒక మంచి జాబ్ ఉండాలి. మంచి జాబ్ ఉండాలంటే నేను మినిమం ఎంబీఏనో చేయాలి. అలాని ఏ కాలేజీలో అంటే ఆ కాలేజీలో ఎంబీఏ చదివినా కూడా ఏ ప్లేస్మెంట్స్ ఉండవు. కంపెనీల చుట్టూ జాబ్ కోసం తిరగాలి. అలా ఆలోచించి అప్పుడు ఇతనికి ఒక ఐడియా వస్తుంది. బెంగుళూరులో ఉన్న టాప్ కాలేజీలో నేను జాయిన్ అయితే ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి. దాని ద్వారా జాబ్ వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తుంది అని చెప్పి బెంగుళూరులో ఉన్న ఒక టాప్ కాలేజ్ జైన్ కాలేజీలో అతను జాయిన్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే ఒక 4-5 నెలలు తన దగ్గర ఉన్న డబ్బునంతా సేవ్ చేసుకుని పేమెంట్ కోటాలో జైన్ కాలేజీలో ఒక సీట్ని పొందుతాడు. ఇక కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు అయితే ఓన్లీ క్యాబ్ మాత్రమే డ్రైవ్ చేసేవాడు. ఇప్పుడు తన కాలేజ్ స్టార్ట్ అయింది. సో పొద్దున్నే 4కి లేవడం, 4 నుండి 8 వరకు ఈ కార్ని డ్రైవ్ చేయడం, 9కి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం 3కు కాలేజ్ అయిపోగానే రాత్రి 11 వరకు ఈ క్యాబ్ని నడిపేవాడు. అయితే మనకు డౌట్ వస్తుంది, మొత్తానికి సీట్ అయితే పొందాడు కాలేజీలో. మరి అతను అంత పెద్ద కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఇలా కారు నడుపుకుంటూ ఉంటే మరి చదువు ఎప్పుడు చదువుతాడు, మరి ఎలా అని. సో అతను ఏం చేసేవాడంటే ఎక్కువ అతను ఎయిర్పోర్ట్ ట్రిప్స్ వెళ్ళేవాడు. సో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఒక కస్టమర్ని డ్రాప్ చేస్తాడో నెక్స్ట్ కస్టమర్ వచ్చేంత వరకు అతను తన కార్లోనే బుక్స్ పెట్టుకొని ఉండేవాడు. ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఆ బుక్స్ని తీసుకొని చదువుకునేవాడు. సో ఇదంతా తను చెప్పిందే. సో ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక కస్టమర్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. అయితే ఆ కస్టమరు ఇతని డాష్ బోర్డ్ పైన ఇతని ఎంబీఏ బుక్స్ ఉండడం చూసి అడుగుతాడు, ఈ బుక్స్ ఏంటి, ఇదేంటి అని. అప్పుడు ఈ కార్తికేయన్ తన స్టోరీ మొత్తం చెప్తాడు. ఈ స్టోరీ విన్న అతను ఇన్స్పైర్ అయ్యి కార్తికేయన్తో చెప్తాడు, నీకు ఎప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే నన్ను అడుగు అని. అనుకున్నట్టుగానే కార్తికేయన్కి 3rd సెమిస్టర్లో ఒక హెల్ప్ అవసరం అవుతుంది మనీ. అప్పుడు అతనికి అడిగితే అతను ఒక సెమిస్టర్ ఫీజుని అప్పుగా ఇతనికి పే చేస్తాడు. అలా మొత్తానికి 14 లక్షల ఫీజు 2 సంవత్సరాలకు మన కార్తికేయన్ ఎంబీఏని కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ప్లేస్మెంట్లో కూర్చుంటాడు. ప్లేస్మెంట్లో అతనికి ఎంత ప్యాకేజ్ వచ్చిందో తెలుసా? అక్షరాల
22 లక్షల ప్యాకేజీ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ ఇది నిజం. వితిన్ 1 ఇయర్‌లో తన తండ్రికున్న అప్పులన్నీ తీర్చేసి, ఏ ఊర్లో అయితే ఏ పొలాన్నైతే పోగొట్టుకున్నాడో తిరిగి ఆ భూమిని కొని తల్లిదండ్రులకి ఇస్తాడు. ఈ విషయం తెలిసిన ఎవరైతే అమెరికాలో ఉన్న సంతోష్ అనే పర్సన్ ఉన్నారు కదా, అతను ఒక చిన్న కంపెనీని రన్ చేస్తుంటాడు. సో ఇతని యొక్క హార్డ్ వర్క్, టాలెంట్ చూసి కార్తికేయన్‌కి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేంటంటే, "నువ్వు అమెరికా రా, నీకు నేను హెల్ప్ చేస్తాను. సో నా కంపెనీలో నీకు జాబ్ ఇప్పిస్తాను. లేదా నాకంటే మంచి బాగున్న కంపెనీలో నీకు జాబ్ వచ్చేటట్లు హెల్ప్ చేస్తాను" అంటాడు. ఇప్పుడు కార్తికేయన్ ఏమంటాడంటే, సరే ఏమనుకోకండి, నేను రాలేను. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక కొడుకుని. అక్కడికొస్తే నా తల్లిదండ్రుల్ని నేను చూసుకోలేను. కాబట్టి నేను రాలేను. ఏమనుకోకండి సార్ అని చెప్తాడు. అని చెప్పి ఇప్పుడు ఆ కార్తికేయన్ సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఈ స్టోరీలో కాస్త మనం వెనక్కి వెళ్తే, కార్తికేయన్ గారి తండ్రి విశ్వనాథన్ గారికి ఒక అవకాశం ఉండేది. అదేంటంటే, రైతులకి నా దగ్గర డబ్బు లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే అవకాశం ఉండేది. కానీ అతను నిజాయితీతో వాళ్ళకి అప్పులు కడతానని కట్టాడు. రెండవది, ఈ కొడుకు కార్తికేయన్ ఇద్దరు స్నేహితుల దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు. మొదటి స్నేహితుడు తన దగ్గరున్న డబ్బుల్ని ఐపీఎల్‌లో పెట్టమంటాడు. రెండవ స్నేహితుడు షేర్ మార్కెట్‌లో పెట్టమంటాడు. ఇక్కడ నేనేదో షేర్ మార్కెట్ తప్పని చెప్పట్లేదు. అంటే నాలెడ్జ్ లేకుండా దేంట్లో మనం వేలు పెట్టకూడదు అనేది ఇంటెన్షన్. సో ఆ 2 మార్గాలు అతను ఎంచుకోడు. ఆ 2 మార్గాల్ని ఎంచుకోకుండా తను కష్టపడి క్యాబ్ డ్రైవ్ చేసి, తన తండ్రి అప్పులు తీర్చి, తను ఒక మంచి కాలేజీలో సీటుని పొంది మంచి ప్యాకేజ్ కొట్టాడు. ఇది కదా స్మార్ట్‌గా ఆలోచించడం అంటే. కాస్త మరొకసారి వెనక్కెళ్తే, ఈ కార్తికేయన్ తర్వాత తండ్రి పేరు విశ్వనాథన్, ఈ పేర్లు గమనించండి. వీళ్ళు శివభక్తులు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఇంట్లో పుట్టే పిల్లలకి శివపురాణం, రామాయణం, మహాభారతం లాంటి ఎంతో గొప్ప గ్రంథాల యొక్క సారాంశాన్ని ఆ పిల్లలకు చెప్పేవాళ్ళు. కాబట్టే అన్ని ఒడిదుడుకులు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకోగలిగారు. ఏ రోజు అధర్మమైన మార్గంలో వెళ్ళలేదు, ధర్మంలోనే ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి తల్లిదండ్రికి, ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనమందరం నా కొడుకు ఐఐటీలో చదవాలి, నా కూతురు ఎంబీబీఎస్ అవ్వాలి అంటుంటాం. తప్పులేదు. కాకపోతే చిన్న చిన్న వాటినే తట్టుకోలేకపోవడం, అదేవిధంగా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ వరకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మన పిల్లలకి మన ఆస్తితో పాటు, డబ్బుతో పాటు మంచి విలువలు కూడా ఇవ్వాలి. సో ఏ విధంగా అయితే కార్తికేయన్ గారి తండ్రి కార్తికేయన్‌కి చిన్నప్పటి నుంచి ఈ శివపురాణం, రామాయణం, మహాభారతంలోని ఆ సారాంశాన్ని విత్తనాలుగా వేశాడు. అవి ఈరోజు మహావృక్షాలై వాటి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్స్‌కి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మన పిల్లల్ని కూడా మనం అలా పెంచుతాం. అప్పుడే మన పిల్లలు కూడా ఒక వివేకానంద, ఒక గాంధీ లాంటి గొప్ప వ్యక్తులు తయారవుతారు. సో ఈ వీడియో అయిపోగానే దయచేసి కింద కామెంట్స్‌లోకి వచ్చి ఈ కార్తికేయన్ ఎక్కడున్నారు, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన ఊరేంటిని అడగండి. ఎందుకంటే ఇప్పటివరకు కార్తికేయన్ ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అతను ఇప్పుడు సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో పాటు కూర్చొని ఈ వీడియో చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మనం మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.